అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ రాక్షసుడు. రాత్రి 10 గంటల సమయం. అతని కోసం వెయిట్ చేస్తూ ఉంది అవని. ఇక పోర్టికోలో కార్ సౌండ్ వస్తుంటే తెలియకుండానే ఆమె పెదవులు విచ్చుకున్నాయి. పరిగెత్తుకుంటూ బయటకు వచ్చిన అవని ఎదురుగా విక్కీ కనిపించడంతో ఆమె కళ్ళల్లో మిస్ అయిన ఫీలింగ్ స్పష్టంగా కనిపిస్తుంటే అతని ఫేస్లో సాటిస్ఫాక్షన్ స్మైల్ వచ్చి చేరింది. ఏంటి, ఎందుకంత కంగారు పడుతున్నావు? మీరేంటి ఇంత లేటుగా వచ్చారు అని అలకగా అనింది. నవ్వుతూ ఆమెను హత్తుకొని నుదుటి మీద కిస్ చేశాడు. మార్నింగ్ నుండి దిగులుగా ఉన్న ఆమె మనసు ఆ స్పర్శతో దూరమైంది. ఆమె ఎక్స్ప్రెషన్స్ని ఒక కంట గమనిస్తూనే, డిన్నర్ చేశావా అని అడిగాడు. మీరు లేకుండా నేను ఎలా తింటాను? కాల్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అని ముద్దు ముద్దుగా అడిగింది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ కొత్త అవడంతో చాలా నచ్చేసింది అతనికి. టైట్ హగ్ ఆమెకిచ్చి ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి వెళ్ళాడు. నవ్వుతూ ఆమె చేసిన డిషెస్ అని డైనింగ్ టేబుల్పై సర్దింది. 10 నిమిషాల్లో కిందకొచ్చేశాడు విక్రమ్. లైట్ పెసర్ కలర్ క్యాజువల్స్లో చూసి అలాగే చూపు నిలిపేసింది. ఆమె చూపులకి నవ్వుకుంటూ తల మీద చిన్నగా తట్టి, ఆకలిగా లేదా? ఎందుకు నా కోసం వెయిట్ చేయడం? నువ్వు తినేసి పడుకోవచ్చుగా. అమ్మో, మీరు రాకుండా నేను తినడం పడుకోవడమా? నాకు ఒక్కదానికి చాలా భయమేస్తుంది తెలుసా. మీరు రాకుండా, మీతో తినకుండా, మీరు లేకుండా ఎలా పడుకుంటాననుకున్నారు అనగానే ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఆమె మాటలకి. ఇంత మార్పేంటి అని. ఆమెను ఒడిలో కూర్చోబెట్టుకొని అతనే వడ్డించి ఆమెకు అందిస్తూ అతను తినేశాడు. అతని వేళ్ళు ఆమె నడుం మీద తాకుతుంటే ఒంట్లో ఒకలాంటి పులకింత. అది అతనికి కనిపించకుండా దాచడానికి నానా అవస్థలు పడింది. ఇక ఇద్దరు కడుపు నిండా తినేసి తనని తీసుకొని రూమ్కి వచ్చేశాడు. ఇక మెయిల్స్ చెక్ చేసి మొబైల్ పక్కన పడేసి, నిద్రొస్తోందా అని అడిగాడు ఆమెను ఒడిలోకి లాక్కుంటూ. బెడ్ రెస్ట్కి ఆనుకొని కూర్చొని, రావట్లేదు అన్నట్లు తలూపింది సిగ్గుపడుతూ. నిజంగా నా కోసం వెయిట్ చేశావా అని అడిగాడు ఆశ్చర్యంగా అనిపిస్తుంటే. అబద్ధం చెబుతానా అనింది. అతను అలా అడిగేసరికి చిరుకోపం ప్రదర్శిస్తూ. ఆ కోపం కూడా చాలా నచ్చేసింది అతనికి. నా అనుకున్న వాళ్ళ మీదే కోపాలు తాపాలు చూపిస్తాం. అయితే నాతో హ్యాపీగా ఉన్నావా? మీకు తెలీదా నేను హ్యాపీగా ఉన్నానో లేదో? నిన్ను మీ వాళ్ళకి దూరం చేశాను కదా, అది కూడా నా మీద ప్రేమతోనే కదా. దేవుడిని మొక్కకుండా చేశాను, అది కూడా నా కోసమే. నా మనసులో మీకు తప్ప ఎవరికి స్థానం ఉండకూడదు అని పాసెసివ్నెస్ అని నవ్వింది. ఇంత త్వరగా ఇలా అర్థం చేసుకుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు విక్రమ్. ఎన్ని కష్టాలు పడాలో అనుకున్నాడు తనని మార్చడానికి. అయితే ఆర్ యూ హ్యాపీ నౌ అంటుంటే తల తిప్పి అతన్ని చూసి పెదాల మీద చిరుముద్దిచ్చింది. మరింత నచ్చేసింది. ఆమెను అతను వైపుకు తిప్పుకుంటూ పూర్తిగా హత్తుకొని, నిద్ర రావట్లేదా అని మళ్ళీ అడిగాడు. లేదు అని తల అడ్డంగా ఊపింది. అయితే ఏదైనా మూవీ చూద్దామా? నీకు ఎలాంటి మూవీస్ అంటే ఇష్టం? మీ ఇష్టం. మీరే మూవీస్ చూస్తే నేను అవే చూస్తాను అంటుంటే నవ్వుతూ హోమ్ థియేటర్ ఆన్ చేసి హాలీవుడ్ మూవీ పెట్టాడు. చాలా రొమాంటిక్ మూవీ. స్టార్టింగ్లోనే కిస్ సీన్ వస్తోంది. అతన్ని చూడాలంటే సిగ్గేసి తల కిందకి దించేసింది. ఆమె సిగ్గు అతనికి కొత్తగా అనిపిస్తుంటే భుజం మీద చేయి వేసి దగ్గరికి లాక్కొని కింది పెదవిని అతని పెదాల మధ్య బంధించి, ఐ లైక్ ఇట్ అన్నాడు. నవ్వింది చిన్నగా. ఇక మూవీ స్టార్ట్ అయినప్పటి నుండి ఆమె సిగ్గు అతని రొమాన్స్తో మూవీ ముగిసింది. ఇద్దరికీ ఎప్పటికీ గుర్తుండిపోయే మూవీలా మారిపోయింది. ఇక ఆమె చూపించే ప్రేమకి దాసుడవుతూ అతని ప్రేమ బందిఖానాలో బందీ చేసి గంటన్నరకి వదిలి హాయిగా నిద్రలోకి జారుకున్నారు. ఎప్పుడు విక్రమ్ దగ్గరికి వచ్చినా భయపడేవని ఇప్పుడు అతని టచ్ చాలా అందంగా అనిపిస్తోంది. ఎర్లీ మార్నింగ్ రెడీ అయి గాఢ నిద్రలో ఉన్న అవన్నీ లేపాలి అనిపించకపోయినా బేబీ అని హస్కీగా పిలిచాడు. ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. ఒక్కసారిగా షాక్ అయింది. ఎందుకంటే ట్రెడిషనల్ లుక్లో కనిపించాడు. గబుక్కున లేచి కూర్చొని, మీరేంటి ఇలా తయారయ్యారు? ఎక్కడికైనా వెళ్తున్నారా? వెళ్తున్నారా కాదు, వెళ్తున్నాం. నువ్వు కూడా ఫ్రెష్ అయ్యి ఇది వేర్ చేసిరా అని చెప్పి వెళ్ళాడు. ఆ కవర్లో ఏముందో ఓపెన్ చేసి చూసిన అవని కళ్ళు పత్తికాయలయ్యాయి. ఈరోజు కొత్తగా ప్రవర్తిస్తున్నారేంటి అనుకుంటూ ఫ్రెష్ అయి వచ్చి అతనిచ్చిన చీర కట్టుకొని దానికి తగ్గ నగలు కూడా డ్రెస్సింగ్ టేబుల్పై ఉండడంతో ఆశ్చర్యంగానే వేసుకొని లైట్గా రెడీ అయి కిందకి వచ్చేసింది. ఆమె అలా నడుస్తూ వస్తుంటే
ఇహం మరిచి చూస్తున్నాడు విక్రమ్. ఇక వెళ్దామా? అప్పుడు ఈ లోకంలోకి వచ్చి ఆమెను దగ్గరికి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టి యు ఆర్ సో బ్యూటిఫుల్ అన్నాడు. నవ్వింది అవని. ఆమెను తీసుకొని బయటకు నడిచాడు. ఇద్దరు కారులో కూర్చొని వెళ్ళిపోయారు. ఎక్కడికి తీసుకెళ్తున్నాడో అర్థం కాలేదు ఆమెకి. అయోమయంగా చూస్తూ ఉంది. అడగాలంటే భయం వేస్తోంది. వెళ్తే తెలుస్తుందిగా అనుకుంటూ సైలెంట్గా కూర్చుంది. కాసేపటికి కారాగింది. ఎక్కడికి తీసుకొచ్చాడో అని చుట్టూ చూసిన తన కళ్ళు పేలిపోయాయి. దిగు అన్నాడు కారాపి. మీరు గుడికి తీసుకురావడం ఏంటి అంటుండగానే ఆమె చెయ్యి పట్టుకొని ముందుకు నడిచాడు విక్రమ్. అతని వెనకాల ఒక్కో అడుగు వేస్తుంటే సప్తపది గుర్తొచ్చింది. ఇక లోపలికెళ్ళి పంతులు గారితో ఏదో మాట్లాడుతున్నాడు. గుడి ప్రాంగణం పక్కన ఆమె కళ్ళు చెదిరే దృశ్యం కనిపించింది. ఆమె చెయ్యి పట్టుకొని నడుస్తూ తీసుకెళ్లి చాలా అందంగా డెకరేట్ చేసిన పెళ్లి పందిట్లోకి పీటల మీద కూర్చోబెట్టాడు. అతని సర్ప్రైజ్కి ఆమె నమ్మలేక ఇది కలయా నిజమా అన్నట్లు చూస్తూ ఉంది. అంతలా షాక్ అవ్వకు, నీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది అంటూ ఎదురుగా చూపించాడు. ఈసారి బుర్ర పేలిపోతుందేమో అనిపించింది అతని సర్ప్రైజ్కి. ఎదురుగా వాసవి, సంతోష్, అభి కనిపించారు. నవ్వుతూ వాళ్ళ వైపే వస్తున్నారు. వాసవిని వీల్ చైర్లో కూర్చోబెట్టి నడిపించుకుంటూ అమ్మ అంటూ లేవబోయింది. కానీ విక్రమ్ చెయ్యి పట్టి ఆపేశాడు. ఇక వాళ్ళ ముగ్గురు ఎదురుగా చైర్స్లో కూర్చొని అవన్నీ చూసి సంతోషంతో కళ్ళల్లో నీళ్లు ఉప్పొంగుతుంటే ఇక్కడ అవని కూడా చెమ్మచేరిన కళ్ళతో చూస్తూ ఉంది. ఇక విక్రమ్ బిజినెస్ పార్ట్నర్స్ని, కొంతమంది ఎంప్లాయీస్ని, బోర్డ్ మెంబర్స్ని కూడా ఇన్వైట్ చేశాడు. చాలా సింపుల్గా జరుపుకుంటున్న అతని పెళ్లిని ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇక ఆల్మోస్ట్ అందరూ వచ్చారు. చివరగా సులోచన కూడా రావడంతో పెళ్లి కార్యక్రమం మొదలుపెట్టారు. పంతులు గారు. ఆమె కళ్ళల్లో కూడా చాలా సంతోషం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దగ్గరికి వచ్చి ఆమెని పక్కన కూర్చుంది. థ్యాంక్ యూ కోడలా, థ్యాంక్ యూ సో మచ్. నా కొడుకుని చాలా మార్చేశావు. నేను చేయలేని పని నువ్వు చేసేశావని అని ఆమెను హత్తుకొని తన సంతోషాన్ని వెళ్ళబుచ్చింది. ఇక పంతులు గారు చెప్పే మంత్రాలని శ్రద్ధగా పఠిస్తూ పెళ్లి కార్యక్రమంలో చాలా ఎగ్జైటింగ్గా పాల్గొన్నారిద్దరూ. ఈ సంతోష క్షణాల కోసమే ఎదురుచూస్తోంది అవని. ఈరోజు అది నిజమవుతుంటే ఆనంద బాష్పాలు ఆమె కళ్ళల్లో. ఇక అవని మెడలో కరెక్ట్ ముహూర్తానికి తాళి పడడంతో గుండెల మీద ఉన్న తాళిని మనస్ఫూర్తిగా కళ్ళకి అద్దుకొని భర్త కాళ్ళకి నమస్కారం చేసింది. ఆమె ఆనందానికి అవధులు లేవు. ఆమె అలా పాదాలు తాకగానే ఒళ్ళు పులకించిపోయిందతనికి. అలా సంతోషంగా అనిపించింది. ఇలాంటి లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేస్తానని అనుకోలేదతడు. వేద మంత్రాల సాక్షిగా వచ్చిన అతిథుల సాక్షిగా అవని, విక్రమ్ ఒక్కటయ్యారు. ఇక పెద్దల ఆశీర్వాదం తీసుకుని తల్లిని మనస్ఫూర్తిగా హత్తుకొని గట్టిగా ఏడ్చేసింది అవని. ఇప్పుడు నీకు ఎలా ఉందమ్మా? అల్లుడి గారి దయ వల్ల చాలా బాగున్నానమ్మా. అల్లుడి గారి దయ అని ఆశ్చర్యంగా చూస్తుంటే అవును అవని, విక్రమ్ సార్ చాలా కేర్గా చూసుకున్నారు. నువ్వు లేవు అన్న ఒక వెలితి తప్ప అన్నీ తీర్చేశారు. కేర్ టేకర్ని, మేడ్ని అపాయింట్ చేసి అమ్మని చాలా కేర్ చేసి తన ఆరోగ్యం బాగుపడేలా చేశారు అని చెబుతుంటే తన బిజినెస్ పార్ట్నర్తో మాట్లాడుతున్న విక్రమ్ని చూసింది. చాలా నచ్చేసింది అతని క్యారెక్టర్. ఇక తల్లి ఒడిలో కాసేపు తల పెట్టుకొని నాకు ఎలాంటి దిగులు లేదమ్మా. ఆయన మన మీద కోపం ఉన్నప్పుడే నిన్ను ఇంత కేర్ చేశారు అంటే ఇప్పుడు ఆ కోపం పోయింది. ఇంకా ఎంత బాగా చూసుకుంటారో అని సంతోషంగా చెప్పింది. నన్ను కూడా కాలేజ్లో జాయిన్ చేశారక్క. నేను రోజు కాలేజ్కి వెళ్తున్నాను తెలుసా అని సంతోషంగా చెప్పాడు సంతోష్. చాలా సంతోషంరా. మీరు బాగుండాలని ఎంత అనుకున్నానో తెలుసా. నేను ఎలా చూడాలనుకున్నానో అలా ఉంది నా కుటుంబం అని ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక అభి అందరినీ తీసుకొని లంచ్ సెక్షన్ వైపు కదిలాడు. మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ విక్రమ్ దగ్గరికి వచ్చింది అవని. ఆమె రావడంతో మాట్లాడుతున్న వాళ్ళలా పక్కకెళ్ళిపోయారు. తల తిప్పి చూశాడు విక్రమ్. తల కిందకి దించి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ మంచితనం అర్థం కాక చాలా బాధ పెట్టాను అంటుంటే ఆమె తల నిమిరి ఇట్స్ ఓకే, పద లంచ్ చేద్దాం అంటూ ఆమెను తీసుకొని కదిలాడు. అక్కడి నుండి ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని లంచ్ చేసి ఇంటికి బయలుదేరారు. కానీ మనసులో చిన్న దిగులు, అమ్మ వాళ్ళు కూడా మాతో ఉంటే ఎంత బాగుండు అనిపించింది. విక్రమ్, అవని ఉన్న కారు మాత్రమే కాదు, వెనక వాసవి, సంతోష్, సులోచనాదేవి, అభి కార్లు కూడా వాళ్ళ వైపే వస్తుంటే ఆశ్చర్యంగా అనిపించింది. వీళ్ళు వెళ్ళేసరికి ఇంట్లో అన్నీ
రెడీ చేసి ఉంచింది సులోచనాదేవి. ఆకాశాన్ని తన్ని కుడికాలు పెట్టి లోపలికి రామా అంటుంటే తను చెప్పినట్లుగానే చేసి ఇద్దరూ కలిసి ఒకేసారి కుడికాలు లోపల పెట్టారు. ఇంట్లోకి రాగానే ఎదురుగా వాసవి సంతోష్ కనిపిస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. అక్కడ చుట్టుపక్కల ఎవరున్నారో కూడా చూసుకోకుండా విక్రమ్ని హత్తుకుంది. ఆమెను అమాంతం లిఫ్ట్ చేసి గిరగిరా తిప్పి, నాకు తెలియని ఫీలింగ్స్ని, నా అరోగెన్స్ని నీ ప్రేమతో నాకు తెలిసేలా చేశావు. లైఫ్ అంటే ఇంత హ్యాపీగా ఉంటుందా అన్నట్లుగా మార్చేశావు. ఐఎమ్ సో హ్యాపీ అవని, ఐ లవ్ యూ అంటూ అందరి సమక్షంలో ప్రపోజ్ చేశాడు. అక్కడున్న వాళ్ళందరూ చప్పట్లతో వాళ్ళని అభినందించారు. ఇక ఇద్దరిని దేవుడి దగ్గర దీపం పెట్టించి ఇలా మార్చుకోమని చెప్పి పంపించింది సులోచన. సరే అత్తయ్య అంటూ లోపలికెళ్ళింది అవని. ఆమె చీర మార్చుకుంటుంటే వెనక నుండి ఆమెను చుట్టేశాడు విక్రమ్. జల్లుమంది, రాక్షసుడి మనసుని ప్రేమతో ఇట్టే మార్చేయొచ్చు అని నిరూపించావు. ఇంత సంతోషం ఉంటుందని నీతో సావాసం చేశాకే అర్థమైంది. థ్యాంక్ యూ బేబీ అంటూ వీపు మీద ముద్దు పెట్టాడు. ఇక అతన్ని చుట్టేసి, నేను మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఇన్ని సంతోషాలు నాకు పరిచయం చేసినందుకు, నా కోసం దిగి వచ్చినందుకు అని విక్రమ్ పెదాలని అందుకుంది. అమ్మ అవని అన్న పిలుపుకి ఇద్దరూ తేరుకొని దూరం జరిగి చెప్పండతయ్య అనింది రూమ్లో నుండే. త్వరగా రండి, మీతో కాస్త పనుంది అని చెప్పి వెళ్ళింది. సరే వస్తున్నానత్తయ్య అంటూ చీర కట్టుకుంటుంటే కట్టనివ్వకుండా లాగేశాడు విక్రమ్. ఏం చేస్తున్నారు? అత్తయ్య పిలుస్తోంది, వెళ్దాం రండి. తర్వాత వెళ్ళొచ్చు. ఈరోజు చాలా అందంగా ఉన్నావు, నాకు నిన్ను వదలాలి అనిపించట్లేదు అంటుంటే బ్లష్ అయింది అవని. ఇలా సిగ్గుపడి ఇంకా ప్రవోక్ చేయకు అంటూ ఆమె వెన్ను మీద ముద్దు పెట్టాడు. ఒళ్ళంతా జలధరించినట్లు అనిపించింది. నేను కడతాను అంటూ చీర కుచ్చిళ్ళు పట్టుకుంటుంటే గుడ్లు పెద్దవి చేసింది. మీకు చీర కట్టడం కూడా వచ్చా? నేర్చుకుంటాను అంటూ కుప్పగా చుట్టి ఎలా ఉంది అని అడిగాడు. నవ్వేసింది గట్టిగా మిర్రర్లో చూసుకొని. ఏంటలా నవ్వుతున్నావు అని అడిగాడు చిరుకోపంగా. ఇలా కట్టుకొని కిందకెళ్తే అందరూ నవ్వుతారు, ఇలా కట్టారో చూడండి, మీకు నేర్పిస్తాను అంటూ ఒక్కోటి అతనికి చూపిస్తూ కట్టేసింది. నార్మల్ వేర్లో కూడా చాలా అందంగా కనిపిస్తుంటే ఆమెను బ్యాక్ హగ్ చేసుకొని సగం కనిపిస్తున్న ఎద మీద ముద్దు పెట్టి, ఇట్స్ ప్రవోకింగ్ అన్నాడు హస్కీగా. చెంపలు కెంపులయ్యాయి అతని మాటలకి. ఇక తనని తీసుకుని కిందకి వచ్చేశాడు విక్రమ్. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.